సుందరకాండ పారాయణము 42వ సర్గము. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. రాక్షస స్త్రీలు హనుమంతుని వృత్తాంతమును సీతను అడుగుట. అంతటా పక్షుల కూతల చేతను చెట్లు విరుగుటచే వచ్చిన శబ్దముల చేతను లంకలో నివసించి వారందరూ భయపడిరి. భయముతో బెదిరిన మృగములు పక్షులను తమ తమ చోటులను వదిలి పారిపోవచ్చు అరచుచుండెను. రాక్షసులకు దుశ్శకునములు కనిపించెను. వికృతమైన ముఖములు గల రాక్షసాంగనల ధ్వని విని నిద్రలేచిన వారే విరిగిన యశోకవనమును వీరుడగు హనుమంతుని చూచిరి. మహాభుజుడు ధైర్యశాలి మహాబలవంతుడు నగు హనుమంతుడు ఆ రాక్షసాంగనలను చూచి వారు భయము చెందినట్లు పెద్ద రూపమును దాల్చెను. అంత వారలు కొండవలే పెద్ద శరీరంతోనున్న గొప్ప బలవంతుడగు ఆ హనుమంతుని చూచి సీతాదేవినిట్లు ప్రశ్నించిరి. ఓ సీత, అతడెవ్వరు? ఎచ్చటి నుండి వచ్చినాడు? ఓ నల్లని కన్నులదానా, నీతో ఆ వానరుడేమి మాటలాడెను? అనగా ఆ పతివ్రత సర్వాంగ సుందరియగు సీత ఇట్లనెను. భయంకర రూపములను ధరించిన రాక్షసుల గురించి తెలుసుకుని శక్తి నాకెక్కడిది? అతడెవ్వరో మీరే తెలుసుకొనుడు. పాము కాళ్ళు పాములకే కదా తెలియను. ఇతనిని చూచి నేనునూ భయపడితిని. ఈతడెవ్వరో నేనెరుగను. ఈతడు కామరూపమును వచ్చిన రాక్షసుడనియే నేను తలంచుచున్నాను అని పలికెను. సీతాదేవి మాటలు విని కొందరు రాక్షస స్త్రీలు భయంతో నలుదశలకు పరివెత్తిరి. కొందరచ్చట కావలియుండిరి. మరికొందరు ఆ వృత్తాంతమును రావణునకు తెలియజేయుటకై వెడలిరి. వికృతములకు ముఖములు కలిగిన ఆ రాక్షస స్త్రీలు రావణుని యొద్దకేగి వికృత రూపము కలిగి భయము కలిగించుచున్న వానరుని గూర్చి ఇట్లు చెప్పిరి. రాజా, అశోకవనమునందు భయంకర శరీరము కలిగి అంతులేని పరాక్రమము గల వానరుడొకడు సీతతో మాట్లాడి ఎచ్చటనేయున్నాడు. లేడికన్నుల వంటి కన్నులు గల యా సీత మేమెంత అడిగినను వానరుని గూర్చి ఏమీయూ తెలుపుటకిష్టపడలేదు. ఆ వానరుడు దేవేంద్రుని దూతయో కుబేరుని దూతయో కావచ్చును, లేదా అతడు సీతను వెదుకుటకై శ్రీరాముడంపిన దూత ఏమో తెలియరాకున్నది. ఆశ్చర్యము కలిగించు పెద్ద శరీరము గల యాతడు వివిధ మృగములతో కూడిన మనోహరమగు నీ ప్రమదావనమును విరిచివేసెను. అతడు పాడుచేయని ప్రదేశములు లేవు. సీతాదేవి ఉన్న ప్రదేశమును మాత్రం అతడు నాశనము చేయలేదు. అట్లా ప్రదేశమును నాశనము చేయకుండుట సీతను కాపాడుటకో లేక అంతవరకు వనమును విరుచుటచే కలిగిన శ్రమ వలననో తెలియకున్నది. అయినను అంతటి శక్తిశాలికి శ్రమ ఎక్కడిది? అతడామెను కాపాడుటకే అట్లు చేసినాడు. అందమైన చిగురాకుల పువ్వులతో కొనియాడదగినదియు మిక్కిలి పెద్దదియూనగు ఏ శించుపా వృక్షము క్రింద సీత కూర్చొనియున్నదో ఆ వృక్షమును మాత్రమతడు విరవలేదు. సీతాదేవితో మాటలాడి అశోకవనమును విరిచిన ఈ భయంకరాకారుడగు వానరునకు నీవు తీవ్రమైన దండన విధింపదగుదువు. ఓ రాక్షసరాజా, నీ మనస్సునందు నిలుపుకున్న సీతతో ప్రాణములందాసలేనివాడు తప్ప వేరెవ్వడు మాటలాడగలుగును. రావణుడు హనుమంతుని మీదకి కింకరుల పంపుట అని చెప్పగా రాక్షసరాజుకు రావణుడు రాక్షస స్త్రీల మాటలు విని కోపముతో కన్నులు త్రిప్పుచు సమము చేయబడిన అగ్నివలే ప్రజ్వలించెను. ప్రజ్వలించు దీపము నుండి మండుచున్న మంటలతో కూడి రాలు నూనె బొట్లవలే కోపించిన రావణుని కనుల నుండి కన్నీటి బిందువులు రాలెను. అంతటా తేజస్శాలియగు రావణుడు బలమందు తనతో సమానులను పరాక్రమశాలురునూ అయిన కింకరులగు రాక్షసులను హనుమంతుని పట్టితెండని ఆజ్ఞాపించెను. వేగవంతులైన యా కింకరులగు 80,000 మంది రాక్షసులు కూటములు ముద్గరములు మున్నగు నాయుధములను చేతులందు ధరించి రావణ భవనము నుండి బయలుదేరిరి. పెద్ద పొట్టలు గలవారు, పెద్ద కోరలు గలవారు, భయంకరమైన రూపము గలవారు, గొప్ప బలము గలవారు నగు ఆ కింకరులెల్లరును యుద్ధము చేయనుత్సాహము గలవారై హనుమంతుని పట్టుకొనుటకు సిద్ధపడిరి. బహిద్వారముపై నెక్కి మిడుతలగ్నిపై పడునట్లు మహావేగముతో యుద్ధమునకు సిద్ధముగానున్న హనుమంతుని పైకి పోయిరి. వారనేక విధములైన గదల చేతను బంగారంతో మణులతో చేయబడిన ఇనుప గుదియల చేతను సూర్యుని వలె ప్రకాశించు బాణములతోనూ వానరశ్రేష్ఠుడైన హనుమంతుని గొట్టిరి. ఇనుప గుదియలు
అడ్డకత్తులు, శూలములు, ఈటెలు, తోమరములు, చిల్లకోలలను, ఆయుధములను దాల్చి వారా హనుమంతుని చుట్టుముట్టి నిలిచిరి. హనుమంతుని జయఘోషము. శ్రీమంతుడును తేజస్సుగలవాడును పర్వతాకారుడునైన హనుమంతుడును తన తోకను నేలపై కొట్టి పెద్ద ధ్వని కలుగునట్లు గర్జించెను. వాయుపుత్రుడగు హనుమంతుడు పెద్ద శరీరము దాల్చి లంకనెల్లా శబ్దములతో నింపుచు స్వేచ్ఛగా తన తోకను విదిల్చెను. తన తోకను విదిలించుటచే పుట్టిన ధ్వని ప్రతిధ్వనులీనుచుండగా పక్షులాకాశమునకెగిరెను. అంతా హనుమంతుడిట్లు ప్రకటించెను. అత్యంత బలశాలియగు రామునకు జయము జయము, మహాబలశాలియగు లక్ష్మణునకు జయము, రామునిచే వాలివధ ద్వారా కాపాడబడిన సుగ్రీవునకు జయము. నేను నాయాసముగనే మహాకార్యములు సాధించినట్టి కోసలరాజగు రాముని దూతను, హనుమంతుడను పేరుగలవాడను, వాయుదేవుని పుత్రుడను, శత్రుసైన్యములను సంహరించువాడను, ఇటువంటి రావణులను 1000 మందినైనను సంహరింపగలవాడను. నేను వేలకొలది రాళ్లతోడను వృక్షములతోడను కొట్టుచుండగా 1000 మంది రావణులైనను యుద్ధమున నాకు సరికాజాలరు. అందరూ రాక్షసుల ముందరనే నేను ఈ లంకను బాధించి సీతాదేవికి నమస్కరించి నా ప్రయత్నంను ఫలవంతము చేసుకుని పోయేదను. ఇట్లా హనుమంతుని గర్జనలచే ఆ కింకర రాక్షసులు ఆశ్చర్యపడిరి. వారికా హనుమంతుడు ఎత్తైన సంధ్యాకాలపు మబ్బువలే కనిపించెను. అంతవారలు తమ ప్రభువునాజ్ఞను పొందిన వారగుటచే దానిని మీరజాలక ఏమాత్రమూ జంకులేని వారగుచు వివిధాయుధములతో హనుమంతునిపై కురికిరి. మహాబలుడగు హనుమంతుడు శూరులగున రాక్షసులు తనను చుట్టుముట్టగా బయటి ద్వారముననున్న భయంకరమగు ఇనుపగుదియను చేతధరించి సర్పమును పట్టిన గరుడిని వలె ఆకాశమును తిరుగుచు దానితో రాక్షసులను మోదెను. ఆ గుదియతో వాయుపుత్రుడు తన మీదకు వచ్చిన రాక్షసులనందరినీ చంపివేసి యుద్ధమునే కోరుచు మరలా నా బహిద్వారముపై కూర్చుండెను. అప్పుడు ఆ హనుమంతుని చూచి భయపడి తప్పించుకొని రాక్షసులు కొందరు పారిపోయి రావణుని యొద్దకు వెళ్లి కింకరులందరూ మరణించిరని చెప్పిరి. రావణుడు తన కింకరులగు రాక్షసుల మహాసైన్యమట్లు మడియుట విని కన్నులు త్రిప్పుచు పరాక్రమమున సాటిలేని వాడును యుద్ధమున జయింపనసాధ్యుడూనైన ప్రహస్తపుత్రుని హనుమంతునితో తలబడనాజ్ఞాపించెను. 42వ సర్గము సంపూర్ణము.